రెండవ వార్డు ప్రజలకు నా పేరు చెట్ల నరసింహులు ముదిరాజ్. అలాగే గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మరి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కమ్సే కమ్ ఒక 3 కిలోమీటర్ల మేర నేను డ్రైనేజ్ వ్యవస్థ చేసినాం. మరి సీసీ రోడ్లు ఒక 6 కోట్ల వరకు సీసీ రోడ్ల వర్కులు చేసినాను. అలాగే మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి మరి ఇక్కడ ఆఫీసెస్ కాలనీ కానీ, రాఘవేంద్ర కాలనీ కానీ, శ్రీనగర్ కాలనీ కానీ ఇటు పోవడానికే రోడే లేకపోతే నా పట్టుదలతోటి మాజీ ఎమ్మెల్యే గారు సహకారంతో నా మీద కేసులు పెట్టినా నేను భయపడకుండా జంకకుండా ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి నైట్లా 11 గంటల నైటు 12 గంటల నైట్లు కూడా సీసీ రోడ్లు వేయించి నా కాలనీ, నా రెండో వార్డు ప్రజలకు రోడ్డు సౌకర్యం కలిగించిన. అలాగే స్ట్రీట్ లైట్లు కానీ, దేవాలయాలు కానీ, మసీదులుగా కానీ ఎవరికి ఎటువంటి రంజాన్ వ్యవస్థలో రంజాన్ వచ్చినప్పుడు కూడా తోపా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మరి ఇటువంటి కార్యక్రమాలు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ నా వార్డు ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా నా ఇంటి సమస్యగా భావించి వాళ్ళకు సహాయ సహకారాలు అందించిన. గత ప్రభుత్వంలో మా భార్య చెట్ల పావని గారు కౌన్సిలర్గా ఉన్నారు. ఇప్పుడు నాకు బీసీ జనరల్ రావడంతో నేను నిలబడ్డాను. అలాగే నా రెండో వార్డు ప్రజలకు నాకు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డా. అదే కారు గుర్తుకేసి నన్ను గెలిపించాలి. మీకు అహర్నిశలు రాత్రి పగలు కాకుండా ఇప్పటివరకు ఎట్లున్నానో అంతకన్నా మంచిగా చేస్తా మన కాలనీని. రెండో వార్డు ప్రజలకు అందరికి ఒకటే హామీ ఇస్తున్నా, ఏ టైము ఏ సందర్భం ఉన్నా నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మీ సేవలో మీకు ఎటువంటి ఆపదలు ఉన్నా నేను ఆదుకుంటా. ఇన్ని రోజులు కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, కొత్త కాలనీలలో కూడా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కూడా వేసినాం. ఇప్పుడు వేసిన సీసీ రోడ్డు ఫేజ్ 2 ఆఫీసర్స్ కాలనీ ఫేజ్ 2 కానీ, మరి పోచమ్మ గుడి దగ్గర కూడా మనం చేసినాయి. అవి మరి అందరు గ్రహించి, ప్రజలు గ్రహించి, మరి రెండో వార్డు ప్రజలు మరొక్కసారి నాకు ఓటు వేసి గెలిపిస్తారని ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మిగిలిన కాలనీలలో కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, మరి ప్రతి కాలనీకి సీసీ కెమెరాలు కూడా అమర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని, అలాగే రెండో వార్డు ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా మరి నేను ముందుండి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తా. అలాగే మరి ఎక్కడ పోయినా మరి రెండో వార్డు ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతురు. మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నా మంచితనమే ఇది ముందుకు తీసుకు. జై తెలంగాణ.